హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హేత్ అండ్ శ్రీ వ్లాగ్. ఈరోజు వచ్చేసి నేను డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసుంటారు. నేనైతే ఇది సీడ్స్ అయితే ఆర్డర్ చేశాను అండ్ ఇందులో 99+ వెరైటీస్ ఉన్నాయి. నేను ఏంటో ఇది చాలా తక్కువకి వస్తుంది, 150కే ఇన్ని వెరైటీస్ వస్తాయని అసలు అనుకోలేదు. అండ్ ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, ఇంకా ఫ్రూట్స్, ఇంకా వెజిటేబుల్స్, ఇంకా పీస్, స్వీట్ కార్న్ ఇవన్నీ వచ్చాయి. సీడ్స్ చాలా రకాలు, ఇంకా ఆకుకూరలు, పంకిన్ సీడ్స్ అన్నీ వచ్చాయి. ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చాయి. ఇంకా వాటర్ మిలన్ ఇవన్నీ వచ్చాయి. అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. వెజిటేబుల్స్ ఏ సీజన్లో నాటాలి అండ్ ఫ్రూట్స్ ఏ సీజన్, సమ్మర్, వింటర్. వెజిటేబుల్స్ కూడా సీజన్స్ ఉంటాయి కదా, అన్ని సీజన్స్లో అన్నీ రావు. అలాగే చూడండి, ఇవి గ్రీన్ ఉన్నాయి టమాటో సీడ్స్. ఇలా ఉంటాయి. నేను ఎప్పుడు ఏమంటారు చిన్న మొలకలే తెచ్చి పెట్టడం చూశాను. అండ్ సీజన్ బట్టి డిసెంబర్ ఏవైతే పెట్టాలి, జనవరిలో బ్రింజాల్, అలా సీజన్ వైజ్గా పెడితేనే మనం చెట్లు అనేటివి ఉంటాయి. ఎందుకంటే చలికి చనిపోతాయి కొన్ని చెట్లు, కొన్ని వర్షానికి పెరగవు అనమాట. దాన్ని బట్టి నేనైతే మొత్తం ఇదంతా మా వెనకాల బ్యాక్ యార్డ్లో గార్డెన్లో మొత్తం కొన్ని రాళ్ళు ఉన్నాయి. అక్కడక్కడ అన్నీ క్లీన్ చేసి మేము అలాగే వర్మి కంపోస్ట్ కూడా తీసుకొచ్చాము. అయితే ఫస్ట్ ఒక డబ్బా షేప్లో చేయాలి కాబట్టి అన్నీ ఫస్ట్ రాళ్ళని పక్కకు అనేసి అండ్ నీట్గా ఒక బాక్స్ షేప్ చేసి అందులో వాటర్ బయటకు కూడా రావద్దు కదా, అందుకని ఇదన్నీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లైన్ గీసాక తర్వాత మనం బార్డర్ అనేది లావుగా చేసి అందులోంచి వాటర్ రాకుండా చేయొచ్చు అని అలా అయితే లైన్ గీస్తున్నాను నేను. ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఏంటి హెల్ప్ చేస్తున్నాను. గుడ్ గర్ల్ పప్పీను అమ్మ పని చేస్తున్నాను. గుడ్ గర్ల్ చేస్తున్నావా? గుడ్ గర్ల్ అని. అండ్ మేము ఫస్ట్ అసలు ఎర్రమట్టి వేపిద్దామనే ప్లాన్లో ఉండే, బట్ ఫస్ట్ వాళ్ళ డాడీ చేస్తున్నాడని చూడండి, హేతన్శ్రీ కూడా చేస్తుంది వర్క్. అయితే మేమైతే వర్మి కంపోస్ట్ అయితే యాడ్ చేసాం సాయిల్కి, ఎందుకంటే ఈ మట్టిలో కొంచెం ప్లాంట్స్ అనేవి అంత తొందరగా రావట్లేవు. అందుకనే మేమైతే వర్మి కంపోస్ట్ సాయిల్కి అయితే యాడ్ చేస్తే కనీసం అట్లనన్నా ప్లాంట్స్ కొంచెం బలం వస్తుందని చెప్పి మొత్తం మేము ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం. ఫస్ట్ వర్మి కంపోస్ట్ అంటే ఇది కొంచెం ఎర్త్వార్మ్స్ యూజ్ చేస్తారు చూడు, సాయిల్ అది అనమాట. అంటే కొంచెం చెట్లకి బలం అనేది బాగుంటుంది, అందుకనే మేము ఇది వర్మి కంపోస్ట్ తీసుకున్నాము. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి 25 kgs. 25 kgs మాకు 300 అరౌండ్ అలా పడింది. అయితే ఇది అంతా సరిపోలేదన్నమాట. నేనేమో బాక్స్ ఏమో పెద్దది చేసిన, ఇందులోనేమో వర్మి కంపోస్ట్ చాలా తక్కువ అయిందనమాట. అందుకని దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఎక్కువ లేయర్ రాలేదు, 1 లేయర్ వస్తుందేమో అనుకున్నా, అది కూడా రాలేదు, లైట్గా వచ్చింది. అయితే ఫస్ట్ నాటుదామని మేము అనుకుంటున్నాం. నేనైతే ఎర్రది ఇంకా తెల్ల తోటకూర 2 ఇవి తీసుకున్నాను అనమాట. అవి అయితే నాటుదామని అనుకున్నాను. వర్మి కంపోస్ట్ తీసుకున్నాను కాబట్టి అందులో పెరుగుతుందని ఫస్ట్ ఏమంటారు ఇలా లైన్గా గీసుకొని అందులో వేసేసాను సీడ్స్. తర్వాత 2 రకాలు వేస్తున్నాను కదా, గ్రీన్ అండ్ రెడ్. అందుకని దానికి వేసి మళ్ళీ లైట్గా మట్టి వేస్తున్నాను. మా పాప అయితే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది అక్కడిక్కడ. అండ్ లోపలైతే ఇంకా మేము కొన్ని కార్న్స్ అవి కూడా పెట్టాను. మీకు అప్డేటెడ్ వీడియో ఆల్రెడీ నెక్స్ట్ వీడియో పెడతాను నేను. చూడండి, ఇది కూడా అదే, కానీ గ్రీన్ అండ్ రెడ్ 2 మిక్సింగ్ పెట్టాను. వర్షం పడి ల్యాండ్ వెట్గా ఉంటే అవసరం లేదు అసలు, వాటర్ కూడా కానీ ల్యాండ్ వెట్గా లేకుండా మేము వర్మి కంపోస్ట్ కూడా యాడ్ చేసాం కదా, అందుకని ఇలా వాటర్ లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఏ ప్లాంట్ పెట్టినా లైట్గా వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి. అండ్ సీడ్స్ ఇట్లా బయటికి రాకుండా అటు నుంచి ఇటు నుంచి అటు మట్టి వేసుకుంటున్నాను నేను. అండ్ మీకు అప్డేటెడ్ వీడియో కూడా చూపిస్తాను అప్కమింగ్ వీడియోస్లో. అండ్ చెట్లు అయితే బాగానే పెరిగాయి. రెడ్ అయితే ఆకులన్నీ రెడ్గా వచ్చాయి. అండ్ గ్రీన్ అయితే టోటల్ ప్లాంట్ అంతా గ్రీన్, ఆకులు గ్రీన్ మొత్తం ఉంది. అండ్ నేను అసలు పెరుగుతుందో లేదో అని అనుకున్నాను, బట్ వర్మి కంపోస్ట్ వల్లనో మళ్ళీ ఏందో తెలియదు కానీ
చెట్లు అయితే బాగా వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.